హాయ్ ఎవరీవన్. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్కువ టౌన్‌లో బతకడం వల్ల వాటెవర్ ద రీజన్ ఉద్యోగం వల్ల అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. దేనివల్లైనా పల్లెటూళ్ళకి ఎక్కువ దూరంగా ఉంటున్నాం. దీనివల్ల ఏందంటే పల్లెటూళ్ళు ఎలా ఉంటున్నాయి, వాళ్ళ కల్చర్ ఏంటి, ఏమీ తెలియకుండా పోతుంది. ఇప్పుడైతే కొన్ని జనరేషన్స్ మన ముందు జనరేషన్‌కి, మన జనరేషన్‌కి ఏంటంటే కొంచెం పూర్తిగా తెలియకుండా లేదు. అలా అని పూర్తిగా తెలిసి లేదు. అలా ఏదో ఉంది. కానీ ఫ్యూచర్ జనరేషన్‌కి అయితే అస్సల పరిచయమే ఉండబోదు. మ్యాక్సిమం పల్లెటూళ్ళన్నీ ఇల్లుంటున్నాయి కానీ ఇంట్లో జనాలు ఉండట్లేదు. ఎప్పుడో ఏదో పండక్కో లేదంటే ఏదన్నా అకేషన్ ఉంటేనో వచ్చిపోవడం తప్పితే నార్మల్గా ఇక్కడ ఉండడం చాలా తక్కువైపోతుంది. సో అప్పుడప్పుడైనా ఒకసారి ఈ పల్లెటూరుకి వస్తే ఇక్కడున్న నేచర్‌కి, ఇక్కడున్న కల్చర్‌కి, వీళ్ళ ఆప్యాయతలకి ఇవన్నీ మనకు ఎలా ఉంటాయి, ఏంటి సంగతి అనేదన్నా కాస్త తెలుస్తుంది. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కాస్త పల్లెటూర్లు అంటే ఇలా ఉంటాయి. నాకు చెప్పడానికి చాలా ఒక విధిగా ఉంది. ఏందంటే న్యాచురల్‌గా పుట్టి పెరిగే వాతావరణం నుంచి తెలుసుకోవాల్సిన దాన్ని మనం ఏంటంటే ఇప్పుడు పల్లెటూళ్ళు ఇలా ఉంటాయి అని ఓ పుస్తకంలో చెప్పినట్టుగా, లేకపోతే ఓ మ్యూజియంలో మనం పెట్టి చూపించినట్టుగా, ఏదో ఒక ఆర్టిఫిషియల్‌గా మనం పిల్లలకు కానీ, రాబోయే తరాలకు కానీ ఎవరికైనా మనం వాళ్ళ మైండ్‌లో ఎక్కించాల్సి వస్తుంది. నార్మల్గా ఏంటంటే ముందు కాలంలో ప్రతి ఒక్కరు మ్యాక్సిమం పల్లెటూరులో పెరిగిన వాళ్ళే. ఎవరైనా అడపాదడపా పల్లెటూరు నుంచి పట్టణం వెళ్ళి ఏదైనా జాబ్ చేస్తున్నా వాళ్ళు వచ్చి అప్పుడప్పుడు మనలా ఇప్పుడు సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి కాకపోయినా మ్యాక్సిమం మంత్కి ఒకసారైనా వచ్చి వెళ్తుండేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు. ఈ ట్రావెలింగ్ ఛార్జెస్ లేకపోతే ఏదైనా అవ్వచ్చు, వాళ్ళ రీజన్స్ ఏదైనా, లేకపోతే లీవ్ దొరకపోవచ్చు, ఇలా వాళ్ళ రీజన్స్ ఏదైనా అవ్వచ్చు. కానీ ఈ పల్లెటూళ్ళకి రావడం కంటే కూడా అంత మన జర్నీ చేసి 2 రోజులో 3 రోజులో లీవ్ ఇస్తారు. ఆ 2 రోజుల్లో ఒకరోజు రాను, ఒకరోజు పోనే పోతుంది. ఇంకా ఒక్కరోజు వచ్చి మనం ఏం చేస్తాంలే అనే ఉద్దేశమైనా కావచ్చు. ఇలా రీజన్ ఏదైనా సరే రావడం అయితే పూర్తిగా తగ్గించేస్తారనమాట. ఇది తగ్గించడం వల్ల కొంచెంగా ఉన్న ఆ ఆప్యాయతలు, అనురాగాలు కూడా కొంచెంగా పూర్తిగా దూరం అయ్యే స్టేజ్కి వచ్చేసాయి అన్నమాట. అలా అని నేను అందరినీ కూడా పల్లెటూరులోనే ఉండమని చెప్పట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి, ఇప్పుడు చదువుకున్న వాళ్ళంతా పని చేయాలంటే పల్లెటూరులో పని చేయడానికి వీలుండదు. అందరికీ తెలిసిన విషయమే. సో రీజన్ ఏదైనా మనం మాత్రం తప్పక ఖచ్చితంగా ఇక్కడి నుంచి దూరంగా ఉండాల్సినంత పరిస్థితులు ఖచ్చితంగా ఉంటాయి. అని మనం మార్చలేము అనుకో. కానీ అప్పుడప్పుడైనా వచ్చిపోతుంటే కాస్త ఆ వర్క్ ప్రెషర్ నుంచి రిలీఫ్గా ఉంటుంది. ఎంతైనా మన అన్న ఫీలింగ్ బయట రాదు కదా. ఇక్కడ ఉన్న ప్రశాంతత నాకు తెలిసినంత వరకు ఇంకెక్కడా రాదని నా ఒపీనియన్. ఆ ప్రశాంతత కోసమైనా అప్పుడప్పుడు వస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవ్వచ్చు. అదే కాకుండా ఈ నేచర్ని మనం పూర్తిగా దూరం పెట్టేయకుండా కొంచెమైనా వాటికి మనం దగ్గర అవుతూ, వాటిని పూర్తిగా దూరం కాకుండా ఈ జనరేషన్ పాస్ చేస్తే తర్వాత జనరేషన్ మనం పూర్తిగా ఎలాగో మార్చలేము. అది మన వల్ల కాదు కూడా. మ్యాక్సిమం అది మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది కుదరని పని. మనం ఊరికే చెప్పాల్సిందే, ఒక 1 మంత్కో 1 వీక్ ఒకసారైనా విలేజ్కి రావచ్చు, లేకపోతే ఇలా బంధాలు అలానే కంటిన్యూ చేయొచ్చని మనం పేరుకి చెప్పాల్సిందే తప్పితే అవి మాత్రం ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వవు. మనం ఏదైనా ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వని పని. సో ఇప్పుడు వీలైనంత వరకు ఇప్పుడైనా సరే వీలున్నంత వరకు మన జనరేషన్ అయినా కనీసం దాన్ని, ఈ ఆప్యాయత అనురాగాన్ని కనీసం కొంచెమైనా దూరం చేసుకోకుండా అనుభవిస్తే చాలు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను కదా, ఇక్కడ ఏంటంటే ఈ ఎండ్రకాయలు ఈ పార్ట్ ఉంటుంది కదా, గిన్నెలు ఉండే పార్ట్, దాన్ని ఒక కయ్య అంటారు. ఆ కై నుంచి ఈ కైలోకి నీళ్లు
పోవడానికి పోతున్నాయి. ఇవి ఎండ్రకాయలు అంటారు వీటిని. ఆ ఎండ్రకాయలు ఏం చేశాయంటే హోల్స్ చేసాయి అన్నమాట. అవి లోపల ఉంటాయి, బయటకు వచ్చేసి బయట తిరుగుతాయి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఆ హోల్లో ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ చేయడం వల్ల ఈ గెనం నుంచి ఈ గెనంకి యువతలకి హోల్ పడిపోతాయి. దానివల్ల నీళ్ళన్నీ ఇంట్లోకి వెళ్ళిపోతాయి. మేము నిన్న పిండి వేసాం అనమాట మందులు. సో ఇదేం జరుగుతుందంటే దీంట్లో వేసిన పిండి అంతా ఆ వాటర్లో వెళ్ళిపోయి దాంట్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ కాయలో వేసిన ప్రయోజనం కూడా ఉండదు. అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఆ హోల్స్ అన్నీ క్లోజ్ చేస్తున్నాను అనమాట. మనం ఎంత క్లోజ్ చేసినా, ఎన్ని మందులు వేసినా, ఒకవేళ ఈ ఎండ్రకాయలు చనిపోవడానికి వేసినా కూడా ఎక్కడో ఇక్కడ అవి ఉంటాయి. ఒకటిన్నా చాలు మళ్ళీ అవి వాటి పని అవి స్టార్ట్ చేస్తాయి అనమాట. మనకి ఈ పని తప్పదు. మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే నేచర్ కోసమను, లేకపోతే ఇంకేదో అను పల్లెటూళ్ళు చూడడం అన్న ఉద్దేశం పక్కన పెడితే, నాకు తెలిసినంత వరకు ఒక బయట ఏంటంటే మీరు తమరు అన్న ఫీలింగ్ ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ నువ్వు నీ వర్క్ ప్లేస్లో అయినా, ఆఫీస్లో అయినా, ఎక్కడైనా వాళ్ళతో ఎంత క్లోజ్ అయినా వాళ్ళని అన్న అని పిలిచినా, బ్రదర్ అని పిలిచినా, బ్రో అని పిలిచినా, లేకపోతే అరే మామ అని పిలుచుకున్నా, ఇంకేదైనా కొత్త ఇప్పుడు ఏదో ఒక ట్రెండింగ్లో ఉన్నాయి, అలా మీరు ఏది పిలిచినా సరే వాళ్ళు ఎప్పటికీ దూరమే. చెప్పకుండా ఏదో రోజు ఇంకో కంపెనీలో మంచి శాలరీ వస్తుందనో, లేకపోతే ఇంకేదైనా ఉంటుందనో అనిపిస్తే వాళ్ళు మీకు చెప్పకుండా కూడా షిఫ్ట్ అయిపోవచ్చు. అది చెప్పలేము. ఇప్పుడంతా ఏంటంటే మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ షిఫ్ట్ అవ్వడం అన్నది ఉంది. అదే కల్చర్గా మారిపోతుంది. దాన్ని మనం ఎవరిని తప్పనలేం, మనమైనా అంతే అది. సో కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏంటంటే అన్న, అక్క, తమ్ముడు, వదిన, బావ అన్న రిలేషన్ ఉంటుంది. అందరూ అంటారు మామూలుగా ఈ ఆంధ్ర, తెలంగాణలో ఏంటంటే కొంచెం క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మిగతా స్టేట్స్తో కంపేర్ చేస్తే అని. నిజమే, క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ క్యాస్ట్ ఫీలింగ్తో పాటు ఒక క్యాస్ట్ నుంచి ఇంకో క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఒకరిని ఒకరు ఆప్యాయంగా రిలేషన్స్తో పిలుచుకోవడం కూడా మా ఆంధ్ర, తెలంగాణలోనే ఉంది. మిగతా స్టేట్స్తో ఎక్కడ నేను చూడలేదు. నేను దాదాపు 2-3 స్టేట్లు, ఆంధ్ర, తెలంగాణ కాకుండా ఇంకా వేరే అదర్ సౌత్ ఇండియన్ స్టేట్ చూశాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళతో దగ్గరగా ఉన్న అనుబంధం చెప్తున్నా. ఎక్కడ ఇలాంటి సొంత రిలేషన్స్తో పిలుచుకునేది, అనుబంధంతో పిలుచుకునేది చాలా తక్కువ ఉంది. కానీ మనలా అయితే కాదు. ఈ కల్చర్ ఏంటంటే మనది కొంచెం డిఫికల్ట్గా కూడా ఉంటుంది. ఈ డిఫికల్ట్ అని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు ఏదైనా ఒకటి మనసుకు దగ్గరగా అయినప్పుడు దాన్ని దూరం చేసుకోవడం అయితే చాలా కష్టం. అది ఏ రకంగా అయినా కానీ దూరం అవుతున్నాము అనిపిస్తే దాన్ని ఎలా చేసైనా అడ్డుకోవాలి, లేకపోతే రిలేషనే పూర్తిగా తెగిపోతుంది. ఇప్పుడు ఈగేను ఆగేను తెగిపోయినట్టుగా రిలేషన్ తెగిపోతే ఏమవుతుందిలే అనుకోవచ్చు. మ్యాక్సిమం ఒకరి నుంచి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒకరితో ఒకరికి అవసరం ఉండకపోవచ్చు కూడా. ఏంటంటే ప్రతివాడు ఇండివిజువల్గా ప్రతిదీ దొరుకుతుంది. ప్రతి ఒక్కడు డబ్బు ఉంటే చాలు ఏదైనా సరే ఇండివిజువల్గానే తీసుకోగలుగుతున్నాడు, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేయగలుగుతున్నారు. కాకపోతే ఒకానొక పరిస్థితి వస్తుంది, ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితి వచ్చిన రోజు అర్థమవుతుందన్నమాట. ఆ పరిస్థితుల్లో ఇంకొకరి నుంచి ఇంకొకరికి, అంటే ఇప్పుడు నాకు ఇంకొకరికి ఏదైనా ఒక పర్సనల్ ఇష్యూ అయిందంటే తన నుంచి నాకు ఏదైనా అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ నేను అతను ఇద్దరు ఒకరికొకరు మనీ విషయంలో కానీ ఇంకేదైనా విషయంలో కానీ స్ట్రాంగ్ అయి ఉండొచ్చు. సో తన నుంచి నాకు మనీ అవసరం ఉండదు, ఇంకేదైనా అవసరం ఉండకపోవచ్చు. నా నుంచి తనకి అదే అవసరం లేకుండా పోవచ్చు. కానీ ఏదైనా ఈ పల్లెటూరులో ఏంటంటే ఏదైనా ఇప్పుడు అన్నదమ్ములకైనా సరే ఓ మనీ విషయంలో అయినా సరే వచ్చిందంటే వాళ్ళు మాట్లాడుకోరు, కాస్త రిలేషన్స్ దూరం అవుతాయి. కానీ సడన్గా వాళ్ళకి ఏదైనా నీ రిలేటివ్ అన్నా, నీకు దూరమైన వాళ్ళైనా సరే, నీ బంధువు, నీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే మాత్రం
ఖచ్చితంగా అప్పుడు మాత్రం నో మ్యాటర్ నీకు వాడికి రిలేషన్ ఎలా ఉందన్నదని అస్సలు ఆలోచించాను. నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అలాంటి మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉన్న ఏకైక ప్రాంతం ఈ పల్లెటూరు ప్రాంతం అన్నమాట. నిజమే, మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఒకసారి జరిగిన పరిస్థితులు బేస్ చేసుకొని ఇప్పుడు మనిషిని రిలేషన్ని డిసైడ్ చేయకూడదు అనమాట. ఎందుకంటే మనం చేసిన పని ఏదైనా పని ఉంటే ఆ పని మాత్రం అది ఒక్కొక్క పరిస్థితిని బేస్ చేసుకొని ఒక్కొక్క టైంలో ఒక్కొక్క డెసిషన్ తీసుకుంటాం. ఆ టైంకి ఆ డెసిషన్ నాకు నచ్చింది, నీకు నచ్చకపోవచ్చు. సో మన మధ్య అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా పరిస్థితులు బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం వల్ల రిలేషన్షిప్స్ అన్నీ పాడైపోతాయి. సో ఇలాంటి మెచ్యూరిటీ మైండ్ సెట్ అవసరమైనప్పుడు మాత్రం ఇక్కడ ఉన్న రిలేషన్స్ ఏంటంటే ఈ డిఫరెన్సెస్ అన్నీ ఒక్కసారిగా పోయి వాళ్ళ దగ్గరికి పోతారు. ఎంత ప్రాణం తీసుకోవాలన్న అంత కోపం ఉన్నా సరే దగ్గరికి పోతారు, ఒకరి కోసం ఎవరు నిలబడతారనమాట. ఆ రిలేషన్షిప్స్ పల్లెటూరులోనే ఉంటాయి. నీకు టౌన్లో నీకు ఎంత డబ్బు ఉండి నేను చెప్పినట్టుగా ఒకరికొకరు అవసరం పడకపోవచ్చు. పక్కింటోడు ఎదురింటోడే తెలీదు, ఎదురింటోడు ముందింటోడు తెలియదు, ఇలా ఒకరికొకరు ఎవరికి సంబంధమే ఉండదన్నమాట. ఏదైనా ఫంక్షన్ వస్తే ఏదన్నా మనం ఏదో కొత్త వాళ్ళని చూసినట్టు పక్కింటికి వెళ్ళి పిలిచినా కూడా వాళ్ళు ఏదో ఏంట్రా డిస్టర్బ్ చేస్తున్నారు అన్నట్టే ఉంటుంది. వాళ్ళు డోర్ క్లోజ్ చేసుకున్నా సరే ఏదో ఫార్మాలిటీకి వస్తాం ఇలా అంటారు అనమాట. అదే పల్లెటూరులో అయితే ఇలా ఉండదు కదా. ఇదే పరిస్థితులు అంటే ఏం లేదు, కొంచెం కొంచెంగా పూర్తిగా రోజులన్నీ మారిపోతాయి. అన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఆ మోడర్న్ కల్చర్కి అలవాటు పడిపోతాయి. ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు మీకు ఈ కల్చర్ గురించి లేకపోతే ఎమోషన్స్, ఫ్యామిలీస్, రిలేషన్షిప్స్ వీటి గురించి చెప్పేంత వయసు కూడా నాకు లేదు. ఒకవేళ చెప్పినా ఇంకొకరు వింటారన్న నమ్మకం నాకు లేదు, వినాలని ఆశ కూడా లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మనసులో ఉన్న భావాన్ని ఓ సొంత అమ్మైనా, నాన్నైనా, ఫ్రెండ్ అయినా, ఎవరైనా సరే మీ మధ్య ఎలాంటి రిలేషన్షిప్ అయినా వాళ్ళ మీద మీకున్న ఒపీనియన్ కానీ లేకపోతే ఆ ఎమోషన్ కానీ ఫీలింగ్ కానీ ఏదైనా సరే మీరు దానికి ఏ పేరు పెట్టినా వాళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుందంటే ఎవరికైనా సరే మీ మీద కొంచెం ఎఫెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మీ ప్రవర్తన బట్టి, కానీ మీ ఎగ్జాక్ట్ ఫీలింగ్ ఏంటి అన్నది మాత్రం ఎప్పటికీ బయటికి రాదు. ఈ తప్పు మాత్రం ఎప్పటికీ చేయకూడదు. సో నేను ఏంటంటే నా ఒపీనియన్ ప్రకారం నేను ఎప్పుడు ఎమోషన్స్ని లోపల దాచుకోను. ఏదైనా సరే అది కోపమైనా, ఆనందమైనా, ప్రేమైనా ఏదైనా సరే అప్పటికప్పుడు చెప్పేస్తాను అనమాట. సో దానివల్ల నాకు అనిపించింది చెప్పాలని అనుకున్నాను, చెప్పేస్తున్నా అంతే. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, నో మ్యాటర్. అది ఎలా వెళ్ళినా పర్లేదు. మీకు ఇలాంటి మ్యాక్సిమం ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా ఉంటాయి, లేవని చెప్పట్లేదు. ఒకవేళ ఉంటే మాత్రం వాటిని కంటిన్యూ చేయండి. లేకపోతే కనీసం మీరు అనుకున్నట్టు ఏడాదికో లేకపోతే ఇంకా కొద్ది రోజులకో లేట్ అయినా పర్లేదు, అప్పుడప్పుడు వెళ్ళి ఈ పరిస్థితులను, మీ రిలేషన్స్ని అన్నింటినీ మళ్ళీ బ్యాకప్ తెచ్చుకొని ఒక్కొక్కటిగా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయండి అనమాట. ఇప్పుడు వదిలేస్తే ఇంకా మళ్ళీ ఎప్పటికీ ఆ రిలేషన్స్, మీరు అనుకున్న ఈ బాండింగ్స్, బంధాలు ఏవి మళ్ళీ తిరిగి రావు. సో టేక్ కేర్, బాయ్ బాయ్.